హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. 2025వ సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మాఘ బహుళ అష్టమి ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం నుండి ఫాల్గుణ శుద్ధ సప్తమి మార్చ్ 6వ తేదీ గురువారం వరకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఫిబ్రవరి 21వ తేదీన శ్రీ కన్నప్ప ధ్వజారోహణము, అంకురార్పణ సాయంత్రం 4 గంటల నుంచి దేవస్థానం వారు ప్రారంభించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఫిబ్రవరి 22వ తేదీన శ్రీ స్వామివారి ధ్వజారోహణము నిర్వహిస్తారు. ఉదయం 8:30 గంటలకు వెండి అంబారి వాహన సేవ శ్రీ స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 12:30 గంటల నుండి ధ్వజారోహణం ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు వెండి అంబారి సేవ నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారు సూర్యప్రభ వాహనం, చప్పర వాహన సేవలను అందుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజు ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారు, అమ్మవారు హంసయాలి వాహన సేవలను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. అదే రోజు రాత్రి 8 గంటలకు రావణ మయూర వాహన సేవలను అందుకొని భక్తులు ముందుకు వస్తారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారు, అమ్మవారు హంస సుఖవాహన సేవలను అందుకోనున్నారు. అదే రోజు రాత్రి 8 గంటలకు శేషవాహనం మరియు యాలివాహన సేవలను అందుకొని భక్తులు ముందుకు వస్తారు. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం 10:30 గంటలకు ఇంద్ర విమానం మరియు చప్పర వాహన సేవలను శ్రీ స్వామివారు, అమ్మవారు అందుకోనున్నారు. అదే రోజు రాత్రి 9:30 గంటలకు శ్రీ స్వామివారు, అమ్మవారు వారికి అత్యంత ప్రీతికరమైన నంది వాహనం మరియు సింహ వాహన సేవలను అందుకోనున్నారు. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీ స్వామివారికి, అమ్మవారికి కన్నుల పండుగ రథోత్సవం ప్రారంభం కానుంది. ఇదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారికి, అమ్మవారికి అత్యంత వైభవంగా తెప్పోత్సవము దేవస్థానం వారు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారు, అమ్మవారు అధికార నంది వాహన సేవ మరియు కామధేను వాహన సేవలను అందుకొని భక్తులు ముందుకు వస్తారు. ఇదే రోజు రాత్రి 10 గంటలకు శ్రీ స్వామివారు, అమ్మవారు గజవాహన సేవ మరియు సింహవాహన సేవలను అందుకోనున్నారు. అంతేకాకుండా తెల్లవారుజామున 3 గంటలకు అనగా మార్చి 1వ తేదీన శ్రీ స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా దేవస్థానం వారు నిర్వహిస్తారు. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు మార్చి 1వ తేదీన ఉదయం 11 గంటలకు రుద్రాక్ష అంబారి వాహన సేవలను శ్రీ స్వామివారు, అమ్మవారు అందుకోనున్నారు. ఇదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీ సభాపతి కళ్యాణము నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు మార్చి 2వ తేదీన శ్రీ స్వామివారు, అమ్మవారు బనాత అంబారి వాహన సేవలను అందుకోనున్నారు. మార్చి 2వ తేదీన కైలాసగిరి ప్రదక్షిణ ఉదయం 8 గంటలకు వైభవంగా ప్రారంభం కానుంది. కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేయడం జరుగుతుంది. ఈ కైలాసగిరి ప్రదక్షిణకు సంబంధించి దేవస్థానం వారు మరింత ఇన్ఫర్మేషన్ అందించిన వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే రోజు రాత్రి శ్రీ స్వామివారు, అమ్మవారు అశ్వవాహన సేవ మరియు సింహవాహన సేవలను అందుకొని భక్తులను కటాక్షించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో 11వ రోజున మార్చి 3వ తేదీన ఉదయం 9 గంటలకు కేడిగ వాహన సేవ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి, అయ్యవారికి వసంతోత్సవము కన్నుల పండుగ నిర్వహిస్తారు. ఇదే రోజు రాత్రి 9 గంటలకు సింహాసనం మరియు కామధేను వాహన సేవలను అందుకోనున్నారు. ఈ రోజే అనగా మార్చి 3వ తేదీన ధ్వజావరోహణము నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో 12వ రోజున మార్చి 4వ తేదీన పల్లకి సేవ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవ్వడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో 13వ రోజు అనగా మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. దేవాలయం లోపల పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. మార్చి 6వ తేదీ గురువారం ఫాల్గుణ శుద్ధ సప్తమి ఉదయం 9:30 గంటలకు శాంతి అభిషేకముతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి చేయడం జరుగుతుంది. ఇలా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి కానీ, దర్శనాలకు సంబంధించి కానీ దేవస్థానం వారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని అందించినా వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి.
చూడండి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.